శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల. అధ్యాయం 17. దివ్యానుభవాలు. రాక్షస సంహారంతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అట్లే మహాభారత యుద్ధం ద్వారా భూభారం తగ్గించుటకును, అర్జునుడు, ఉద్ధవుడు, యశోద, గోపగోపికలను అనుగ్రహించుటకును శ్రీకృష్ణుడు అవతరించాడు. ఇదే విధంగా చరిత్ర పొడవునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్యానుభవాలతో ప్రోత్సహించి కృతార్థులను చేయడానికి, దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నవి. అర్జునుడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుని ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమేగాక మనం విశ్వసించలేని విషయాలను ప్రత్యక్షానుభవం ద్వారా తెలపగలరు. విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం ఇదే. అటువంటి అనుభవాలే దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ షిరిడీ సాయిబాబా, అక్కల్కోట స్వామి వంటి వారు తమ భక్తులకు అనుగ్రహించటం వారి చరిత్రలో చూడవచ్చు. వారికి ముందు అవతరించిన దత్తాత్రేయ విశేషాలను శ్రీ గురు చరిత్ర కూడా చక్కగా వివరిస్తుంది. ఇటువంటి మహనీయులలో మనకి ఇటీవల వరకు లభించిన అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారు ఒకరు. నిజానికి మిగిలిన దత్తావతార పురుషుల చరిత్రలు శ్రద్ధతో పరిశీలిస్తే గాని శ్రీ వెంకయ్య స్వామి మహిమ మనకు పూర్తిగా అర్థం కాదు. ఈ మాటలోని సూత్రాన్ని తెలియకుంటే ఆయన ఒక వెర్రివారనో లేక కేవలం ప్రశ్నలు చెప్పుకొని జీవించే ఒక సామాన్య సాధువనో మనం భ్రమించే అవకాశం ఉన్నది. మిగిలిన దత్తావతారముల వలె అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యానుభవాలను ఈ అధ్యాయంలో చూస్తాము. ముదిగేడు వాస్తవ్యులు అక్కిం వెంకట్రామిరెడ్డి గారు ఇలా చెబుతున్నారు. ఒకసారి శ్రీ స్వామివారు ముదిగేడు వచ్చారు. అదేమో గాని ఆయన నా పేరు మార్చి, సుబ్బరామయ్య, నీవు నాకు తలుపూరుకు త్రోవ చూపిస్తూ రావయ్యా అని నన్ను బయలుదేరదీశారు. తక్కిన వారందరూ నిద్రపోతున్నారు. మేము కొంత దూరం వెళ్ళి కొక్కెరాళ్ల గుట్ట దగ్గరకు చేరాము. శ్రీ స్వామివారు నన్ను అక్కడ కూర్చోమని చెప్పి ఆ గుట్టను తొక్కితే మెత్తపడుతుందని, తాము వెళ్ళి ఆ పని చేసి వస్తామని చెప్పి వెళ్ళారు. ఆయన ఏమి చేస్తారో చూడాలని కొద్దిసేపటికి నెమ్మదిగా వారిని సమీపించి ఒక పక్కన దాక్కున్నాను. ఆయన గుట్టపైకి ఎక్కి ఒక పెద్ద బండ మీద వెల్లికిలా పడుకొని కాలు మీద కాలేసుకుని ఊగించుకుంటూ పాటలు పాడుకుంటున్నారు. నేను వారి పాట వినాలని చిన్నగా నక్కి నక్కి పారాడుతూ ఆ బండ క్రింద చేరి కూర్చున్నాను. ఆయన వెంటనే అది పసిగట్టి, పెనుభూతాలు తిరిగే ఈ జామున నీవిలా రావచ్చా అయ్యా అన్నారు. నేను అపరాధం చేశానేమోనని భయమేసింది. వెంటనే శ్రీ స్వామివారు, అఘోరించావులే, పడమరగానున్న ఆవుల మందం చూడు అన్నారు. చూస్తే సుమారు 3 మైళ్ళు విస్తీర్ణంగా సందు లేకుండా ఆవుల మందలు కనిపిస్తున్నాయి. పట్టపగలల్లే వెలుగు ఆవరించింది. మగవాళ్ళు కొంతమంది ఆవులకు పాలు తీస్తుంటే ఎందరో గోపికా స్త్రీలు పాలు నెత్తిన పెట్టుకొని పోతున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తున్నంతసేపు నాకు దేవలోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది. నేను కూడా ఒక పాలకొండ తీసుకుపోయి వారికి అందించి వస్తాను అన్నాను. ఓ అబ్బో, వాళ్ళు రేపల్లెవాడకెత్తుకుపోతుంటే మరో వంక పొద్దు మొలిచి వస్తుంటే నీవెక్కడికయ్యా పోయేది అన్నారు. అప్పుడు నేను తూర్పు పడమరలు చూస్తే అంతా అంధకారంగా ఉన్నది. వెనుకటి దృశ్యమే లేదు. పోదాం పదయ్యా, తలుపూరుకు పోయి గుర్తులేసుకోవాలి అని శ్రీ స్వామివారు బయలుదేరదీశారు. నన్ను సాయంత్రం వరకు తలుపూరులో తమతో కూడా ఉంచుకున్నారు. అన్నం నీరు తీసుకోకుండా ఇద్దరము అలాగే ఉన్నాము. తరువాత నన్ను ఊరికి పొమ్మన్నారు. ఒకసారి తలుపూరు గ్రామంలో ఈశ్వరనాయుడు గారింట్లో శ్రీ స్వామివారు వేయించేశారు. అది వర్షాకాలం. శ్రీ స్వామివారు అర్ధరాత్రి వరకు కాగితాల మీద తమ వేలిముద్రలు వేస్తున్నారు. ఆ గృహస్థు ఈశ్వరనాయుడు ప్రొద్దుపోయిందని చెప్పి శ్రీ స్వామివారిని నన్ను భోజనం చేయమని చెప్పాడు. అప్పుడు శ్రీ స్వామివారు, అయ్యో, మండలాలు తగ్గి వచ్చాయి, కొమ్ము కట్టదు, నీవు నీ ఊరికి పోయా అని వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. కానీ అక్కడున్న చలమానాయుడు శ్రీ స్వామివారితో తనకు గల అతి చనువును పురస్కరించుకొని, ఇప్పుడు అర్ధరాత్రి ఇంత వర్షంలో ఆయన్ను ఊరికి పొమ్మంటావే, నీ జీవం కోసం వర్షంలో ఆయన ఎక్కడ పోతాడు అని గద్దించి ఒక మొండిగొడ్డలు తీసుకుని శ్రీ స్వామివారి మీదకు ఉరికాడు. అప్పుడు ఆయన, అబ్బో, ఆయన ఇక్కడ ఉండకూడదయ్యా అన్నారు. మిగిలిన వివరం అక్కిం వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. శ్రీ స్వామివారి మాట జవదాటని నేను అర్ధరాత్రి వేళ వర్షంలో నెత్తిన గుడ్డ కప్పుకొని మా ఊరు బయలుదేరాను. తలుపూరు గ్రామ పులిమేర దాకా నాకంతా తెలుస్తూనే ఉన్నది. ఆ తర్వాత నేనెక్కడున్నానో ఏం చేస్తున్నానో నాకేమీ తెలియలేదు. ఏదో అనొచ్చానో, కళ్ళేరులో నీరెంత లోతున్నది కూడా నాకు తెలియలేదు.
మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మా వాకిట్లో మా ఊరి ఆంబూతు రంకి వేయడంతో నాకు తెలివొచ్చింది. నేను మా ఊరు చేరానని, అది మా ఇంటి గడపని, రంకి వేసింది మా ఊరి ఆంబూతని అర్థమైంది. అదొక విచిత్రమైన అనుభూతి. వర్షాకాలంలో నిండుగా ప్రవహిస్తున్న 15 అడుగుల లోతు కళ్ళేరును నాకు ఒళ్ళు తెలియని స్థితిలో దాటించి ఇల్లు చేర్చారు శ్రీ స్వామివారు. ఆ మహనీయుని దివ్యశక్తిని కొనియాడవే 1000 శిరస్సుల ఆదిశేషునికైనా తరముగాదు. మరొకసారి కొండ చుట్టూ త్రొక్కి రావాలయ్యా అని చెప్పి శ్రీ స్వామివారు మా అందరినీ 8 మందిని కాలినడకన పెంచల కోనకు తీసుకుపోయారు. అక్కడ మాలో కొందరు భక్తులు అన్నము ధుని సిద్ధం చేస్తుండగా శ్రీ స్వామివారు, అయ్యా మన వాళ్ళు పనులు చేస్తుంటారు, మనం మల్లెంకొండకు పోయి వస్తాంరా అని నన్ను పిలిచారు. మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పి వారితో బయలుదేరాను. సుమారు 3 మైళ్లలో ఉన్న మల్లెంకొండ చేరాము. అక్కడ మల్లీశ్వరుడనే లింగాకారం ఉన్నది. శ్రీ స్వామివారు దాన్ని సమీపించి నాకు అర్థం కాని వింతైన భాషలో ఆ లింగాకారంతో మాట్లాడారు. అక్కడి నుండి సుమారు 1 మైలు దూరంలో ఉన్న మామిళ్ల కోనకు పోయాము. అక్కడ శ్రీ స్వామివారు ఒక బిలంలో దిగుతుంటే నేను కూడా అనుసరించాను. ఆ బిలంలో ఎటు చూచినా దట్టమైన మామిడి వనం ఉన్నది. క్రిందంతా మామిడి పండ్లు 3 ఎత్తున రాలి ఉన్నాయి. చెట్ల మీద కూడా పళ్ళు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. మేమిద్దరము ఆ పండ్లను తొక్కుకుంటూనే 3 మైళ్ళు ప్రయాణం చేశాము. మేము ఆ కొండగుహ చివరకు చేరుతుండగా ఒక పెద్ద ఎలుగుబంటి గాండ్రిస్తూ పైకి లేచింది. దాని కూరలు సుమారు 3 అంగుళములు పొడవున్నాయి. మనిషిని అమాంతం మింగేటంతగా నోరు తెరిచి మా మీదకొస్తుంది. ముందు శ్రీ స్వామివారు, వెనుక నేను పోతున్నాము. నేను భయపడి ఒక మామిడి చెట్టు చాటుకు వెళ్ళి చూస్తున్నాను. శ్రీ స్వామివారు చిటికిలేస్తూ నుచ్చలు కొడుతూ, అంటే కుక్కను పిలిచినట్లు చప్పుడు చేస్తూ దాని దగ్గరకు పోయి తమ కుడి చేతితో దాని నెత్తిపై నుండి వీపు మీదుగా తోక చివరి వరకు 3 సార్లు నిమిరారు. వెంటనే ఆ ఎలుగుబంటి కిందకు వంగి వారి పాదాల వద్ద తలపెట్టి లేచి ఒక కొండ చర్యలోకి వెళ్ళిపోయింది. నేను వెంటనే శ్రీ స్వామివారి చెంతకు చేరాను. అక్కడ ఒక బాట, ఒక ఈశ్వరలింగము, 2 స్త్రీ విగ్రహాలు ఉన్నాయి. కొండపై నుండి ఆ 3 శిలల మీద 3 నీటి ధారలు పడుతున్నాయి. ఎవరో పసుపు కుంకుమ పత్రితో వాటిని అర్చించినట్లు ఆ ప్రాంతమంతా సువాసనతో నిండిపోయింది. శ్రీ స్వామివారు తమ ఎడమ చేతితో కర్ర పట్టుకొని ఆ విగ్రహాలతో ఏదో చిత్రమైన భాషలో మాట్లాడారు. ఇంతలో సుమారు 3 బారల దూరంలో ఆగ్నేయంగా ఉన్న నీటి కుండం దగ్గరకు వెళ్ళాను. ఆ కుండానికి ఉత్తరం దక్షిణ దిక్కులుగా 2 మామిడి చెట్లున్నాయి. దట్టమైన వాటి కొమ్మలు పెనవేసుకుని కిందకి వంగి ఉన్నాయి. నేను ఉత్తరంగానున్న చెట్టును పట్టుకుని కుండంలోకి తొంగి చూచాను. అందులోని నీరు చెప్పలేనంత లోతుగా ఉన్నది. దానిలో బంగారు వెండి నాణాలు రాసులు రాసులుగా ఉన్నాయి. నేను అలా చూస్తూ ఉండగా పడమటి నుండి ఒక పెద్ద చేప తల కుండంలోకి ప్రవేశించింది. దాని పెదవులకు మొప్పలకు బంగారు పోగులు వేసినట్లున్నాయి. దాని తల ఏనుగు తలంతున్నది. ఆ మొప్పలు తలుపు రెక్కలంతున్నవి. ఆ చేప తన మొప్పలను ఆడించేసరికి నీరు వరవరమంటూ నురగలు జిగ్ముతూ పైకి పొంగింది. నేను భయంతో శ్రీ స్వామివారి వద్దకు పరుగెత్తి, స్వామి, అందులో నీరు పొంగుతోంది, మనం బయటికి ఎట్లా పోతాము అన్నాను. ఆయన, అదెంతలేయ్యా, అడ్డేలు అంటే వేలు వెడల్పంత లోతేలే అన్నారు. అక్కడి నుండి మేము 3 మైళ్ళు ఆ కుండంలోంచి పొర్లుతున్న అడ్డేలు లోతు నీటిలో నడిచి బయటకు వచ్చాము. అచ్చట కొండరాళ్ళు చెట్లు యథాప్రకారం ఉన్నాయి. మేము పెంచల కోన చేరాం. శ్రీ స్వామివారు మమ్మల్ని అందరినీ, మీరు తెగచర్ల మీదుగా కుల్లూరు రండి, నేను సాధువయ్య గారిని కలుసుకుని వస్తానని చెప్పి కొండల్లోకి వెళ్ళిపోయారు. అన్నింటికంటే దగ్గర దారి అయినప్పటికీ మేము కుల్లూరు చేరేసరికి శ్రీ స్వామివారు తమ భక్తుడైన పెద్దయ్య గారింటి ముందు ధుని వద్ద వేలిముద్రలేస్తూ కూర్చొని ఉన్నారు. శ్రీ స్వామివారు నన్ను పిలిచి, నీ పేరు మారిపోయింది, నీకు నిందలు వచ్చాయి, వెంటనే ఇంటికి పో అన్నారు. నాకు తులసమ్మగారు ఛార్జీలకు 2 రూపాయలు ఇచ్చారు. నేను ఇల్లు చేరేసరికి అక్కడ ఊరి జనమంతా గుమిగూడి ఉన్నారు. వారంతా నన్ను ఆశ్చర్యంతో చూచారు. విచారించగా గొడ్ల కాపరి పిల్లలు నన్ను చంపి చాపలో చుట్టి ఈత చెట్లలో దాచారని పుకారు పుట్టిందట. అందరూ నా శవాన్ని తేవడానికి గుమిగూడారని తెలిసింది. అందరూ వెళ్ళి ఈత చెట్ల దగ్గర చూస్తే ఒక పాత చాప మాత్రమే ఉన్నది. శ్రీ స్వామివారి మాటలు నాకు అప్పుడు అర్థమయ్యాయి. ఒకసారి గొలగమూడిలో శ్రీ స్వామివారితో కలిసి కొన్ని రోజులున్నాను. ఒకనాటి రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారు ఎక్కడికో ఒంటరిగా బయలుదేరిపోతున్నారు. నా అలవాటు ప్రకారం నేను కూడా వారికి తెలియకుండా వారి వెనకాలే బయలుదేరాను. శ్రీ స్వామివారు నాగులవరం అనే అడవిలోకి పోయి అక్కడ పెగడ్రాజు కుంట అనే చోట ఆగారు. నేను ఆ సమీపంలోని విడవలి తుప్పల చాటున దాగి కూర్చున్నాను.
శ్రీ స్వామివారు ఆ గుంట దగ్గర కొంచెం సేపు ఆగి నేను దాగున్న చోటుకొచ్చి, నేనెన్నిసార్లు చెప్పినా నీవు చాటుగా వస్తూనే ఉంటావు, ఇది ఎటువంటి గండ్రకత్తెర కావాలనుకున్నావు అని నన్ను మందలించి ఒక దిక్కుగా చూడమన్నారు. అక్కడ పెద్ద చింతమాను ముద్దులంతా పెద్ద పాము ముక్కలుగా నరికివేయబడి ఉన్నది. పైవాళ్ళు దాన్ని అలా చేయకపోతే నిన్ను నన్ను అదేమి చేసుండునో, నీవిలా ఎప్పుడు రాకూడదు అని నన్ను తిప్పి పంపించేశారు. నేను ఊరిలోకి వచ్చేశాను. ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారు కొన్ని కట్టెలు, నాగజముడు బొంతలు కట్టకట్టుకుని తీసుకొచ్చారు. శ్రీ స్వామివారు అర్ధరాత్రి బయలుదేరి యథేచ్ఛగా సంచరిస్తుండేవారు. ఒకసారి మంచి వర్షాకాలంలో బ్రహ్మాండమైన ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. ఆ కటిక చీకటిలో శ్రీ స్వామివారు ఒక తాటాకు నెత్తిన పెట్టుకుని ధుని దగ్గర నుండి బయలుదేరారు. ఆయన ఎక్కడికి పోతారో ఏం చేస్తారో కనిపెట్టదలిచి నేను వారికి కనపడకుండా వెనుకనే నడిచాను. ముదిగేడు దగ్గరున్న కళ్ళేరు ఒడ్డునున్న చాకిరేవు దగ్గరకు చేరి స్వామి తమ గుడ్డ విప్పి గట్టును పెట్టారు. గట్ల నిండుగా తన్నుకొని ప్రవహిస్తున్న కళ్ళేరు నీటిపైన శ్రీ స్వామివారు చిన్న పిల్లాడిలా పరుగులెత్తుతూ నీళ్లు వెదజల్లుతున్నారు. మనకర్థం కాని భాషలో తమలో తామే ఏదో మాట్లాడుకుంటూ అవతలి ఒడ్డు నుండి యువతలి ఒడ్డుకు తిరుగుతున్నారు. కొంతసేపు అయ్యాక గట్టునున్న గుడ్డలు ధరించి నేను దాగున్న తాటి చెట్ల దగ్గరికే వచ్చి తమ చేతికర్రతో నన్ను పొడుస్తూ, రాక్షస లగ్నంలో నీవిలా రావచ్చా అని ఆ కర్రను నా మెడ మీద పెట్టి నెట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు. మేము ఇల్లు చేరగానే ఆయన ఏమీ ఎరగనట్లే తమ ధుని దగ్గర కూర్చున్నారు. నేను కూడా నేరుగా పోయి పడుకున్నాను. నేనప్పుడు ముదిగేడులో ఒక పూరిపాకలో ఉండేవాణ్ణి. నాకు ఇల్లు కట్టుకునే శక్తి లేదు. ఒకరోజు శ్రీ స్వామివారు నన్ను ఇల్లు కట్టుకోమని చెప్పి తమ స్వహస్తాలతో శంకుస్థాపన చేశారు. తరువాత పని ఎలా పూర్తి చేయాలని నేను ఆందోళన పడుతుంటే, నీవు నేరుగా ఈ దిక్కుగా రోడ్డు మీద పోతుంటే నీ పనులన్నీ నెరవేరుతాయి అని చెప్పారు. నేను ఆ దిక్కుగా బయలుదేరిపోతుంటే బేల్దారులు, ఇటుక కోసేవారు, వాటిని తోలే బండివారు దారిలో కనిపించి ఎక్కడికి పోతున్నావు అని అడిగి మేమే వచ్చి ఆ పని చేస్తామని చెప్పి నా పని పూర్తి చేసిపోయారు. మిత్రులు నేను అడగకున్నా ఇంటి దగ్గరకు పైకం తెచ్చిచ్చి నా పని పూర్తి చేయించారు. అందులో నాకెలాంటి ప్రమేయమూ లేకుండానే ఇల్లు పూర్తయింది. కొంతకాలానికి శ్రీ స్వామివారు మా ఇంట్లోకి వచ్చి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంట్లో ధుని వేశారు. అందరి ఇళ్ల కంటే మా ఇల్లే బాగా ఉందని గ్రామంలో అందరూ అంటారు. అంతా స్వామిదయ. ఒకప్పుడు కొందరు భక్తులు కాశీయాత్ర పోవాలనుకున్నారు. వారి స్నేహితురాలైన వల్లపురెడ్డి తులసమ్మను తమతో కూడా యాత్రకు రమ్మన్నారు. ఆమె శ్రీ స్వామివారిని కూడా యాత్రకు రమ్మని ప్రార్థించింది. వాళ్ళను పోనీ అమ్మ, మనం రేపు పోదాము అంటూ 4 రోజులు గడిపారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు వచ్చే మాట వత్తదేనని తులసవ్వ అలిగి ఆ రాత్రి అన్నం తినకుండా పోయి పడుకుంది. ఉదయం 8 గంటలైనా లేవలేదు. భక్తులు తట్టి లేపారు. నేనేమిటి ఇక్కడున్నాను అని ఆమె లేచింది. రాత్రంతా తాను కాశీయాత్ర చేసినట్లు స్వప్నంలో దర్శనమైందని ఆమె ఎంతగానో వివరించి చెప్పింది. సాక్షాత్తు తనను శ్రీ స్వామివారు యాత్ర చేయించినట్లు ఆమె తలచింది. అదేదో కాకతాళీయమైన స్వప్నమని, కళ నిజమైన యాత్ర ఎలాగాగలదని భక్తులందరూ అన్నారు. 1 నెల తరువాత యాత్ర నుండి వచ్చిన భక్తులకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది ఆమె వివరించింది. అది విని వారు ఆశ్చర్యపోయి శ్రీ స్వామివారు ఆమె చేత నిజంగా యాత్ర చేయించారని అందరూ గుర్తించారు. ఈ లీల యొక్క అంతరార్థం పూర్తిగా అర్థం కావాలంటే శ్రీ గురు చరిత్రలోని కొన్ని లీలలు చూడాలి. శ్రీ స్వామివారు గుండానికి చాలా సమీపంలో పడుకునేవారు. గొలగముడి ఆశ్రమంలో చింత చెట్టు క్రింద గురవయ్య శ్రీ స్వామివారి దగ్గరగా పడుకొని ఉన్నాడు. అందరూ నిద్రపోతున్నారు. కొందరు దిగంబరులైన ఋషులు వచ్చి శ్రీ స్వామివారి చుట్టూరా కూర్చుని మాట్లాడుతున్నారు. గురవయ్యకు మెలకు వచ్చి గుండం సరిచేయడానికి వెళ్ళాడు. ఏమయ్యా, ఇప్పుడు లేచావు అన్నారు శ్రీ స్వామివారు. అంతటితో మైకం వచ్చి గుండం దగ్గర అతడు పడిపోయాడు. ఋషీశ్వరులు వెళ్ళేంతవరకు లేవలేదు. ఒకసారి శ్రీ స్వామివారు రాజుపాళెం జయరామయ్య కలిసి బద్వేలు తిప్ప మీదుగా వెళ్తున్నారు. ఆకాశంలో వెళ్తున్న వారిని చూడండి అయ్యా అన్నారు శ్రీ స్వామివారు. ఎవరూ కనిపించలేదన్నాడు జయరామయ్య. అప్పుడు శ్రీ స్వామివారు అతని కళ్ళను తాకి మరలా చూడమనగా ఆయనకు చాలా పొడవైన మనుషులు ఆకాశంలో నడుస్తూ కనిపించారు. తిరిగి శ్రీ స్వామివారు అతడి కళ్ళను తాకడంతో ఆయనకు అదృశ్యం అంతరించే పరిసరాలు తెలిసాయి. ఒకప్పుడు వక్కెమ్మ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవతలందరూ సభ చేసినట్లు దర్శనమైంది. ఆ దృశ్యం చూసిన ఆమె ఆ వైభవం చెప్పనలవి కాదని అంటుంది. బ్రహ్మ బొమ్మలు చేసి నొసటన శిరస్సున వ్రాస్తున్నట్లు ఒక స్త్రీమూర్తి ఆ బొమ్మల్లో గల లోపాలను మట్టిపూసి సరిచేస్తున్నట్లు దర్శనమైందంట. ఇటువంటి దర్శనం కేవలం భ్రాంతి మాత్రం అనడానికి వీల్లేదు. విశాఖపట్నంలో యాసిన్ బాబా అనే ముస్లిం మహాత్ముడు సోమయ్య అనే ఒక భక్తునికి ఇలాంటి దర్శనం ప్రసాదించాడు.
వక్కెమ్మ ఒకనాడు శ్రీ స్వామివారికి కొంత దూరంగా నిలబడి ఉన్నది. శ్రీ స్వామివారు ఆమెను ప్రేమగా దగ్గరకు పిలిచారు. దగ్గరకొస్తే అచ్చడి శ్రీ స్వామివారి స్థానంలో తీగపై వేణువు ఊదుతున్న కృష్ణుడు నాట్యం చేస్తూ కనిపిస్తున్నాడు. ఆనంద భాష్పాలు రాలుస్తూ తన్మయంగా కొంతసేపు చూచింది. తరువాత ఆ స్థానంలో శ్రీ స్వామివారు మామూలుగా దర్శనమిచ్చారు. వక్కెమ్మ ఒకరోజు గొలగమూడిలోని ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళింది. ఆంజనేయ స్వామి ఆమె పక్కన నిల్చుని పూలమాల వేసి పూజ చేసుకో అని స్పష్టంగా చెప్పారు. సద్గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారికి దేవతలు కూడా వశమై తమకై తామే సాక్షాత్కరిస్తారని శ్రీగురు చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు మహాభక్తురాలు వక్కెమ్మ శ్రీ స్వామివారి మహత్యం చూడాలనుకున్నది. ఒకరోజు ఆశ్రమంలో శ్రీ స్వామివారికి ఎదురుగా 30 అడుగుల దూరంలో నేల మీద మెలకువగా పడుకొని ఉన్నది. ఆమెకు 20 అడుగుల దూరంలో రామలక్ష్మణులు నిలుచుని దర్శనమిచ్చారు. వారు అదృశ్యమై అదే స్థానంలో శ్రీకృష్ణుడు నిలబడి దర్శనమిచ్చాడు. తాను కోరిన దర్శనం ప్రసాదించారని భక్తితో నమస్కరించింది. వక్కెమ్మ గారికి ఇలాంటి అద్భుతములు జరిగినప్పుడు ఇతరులకు చెప్పేందుకు శ్రీ స్వామివారు అనుమతించక గుప్తంగా ఉంచమని హెచ్చరించేవారు. కనుక శ్రీ స్వామివారు సమాధైనంత వరకు పెదవి కదిపేది కాదు. అలానే మరొకసారి నెల్లూరులో గురుల దిబ్బ దగ్గర సూర్య నమస్కారం చేస్తున్నది. అప్పుడు ఆమె రెప్పపాటలో తాను అంతరిక్షంలోని వేరొక గ్రహాన్ని చేరినట్లు అనుభవమైంది. అక్కడ కూడా భూమి మీద వలె రాళ్ళు బండలు ఆమెకు కనిపించాయి. ఒకరోజు వక్కెమ్మకు ఒక స్వప్న దర్శనమైంది. శ్రీ స్వామివారు పండుకొని ఒక్క ఊపులో 4 మైళ్ళు జారిపోతున్నారు. ఇలా 3 మార్లు ముందుకు వెనుకకు జారి వక్కెమ్మ దగ్గరకు వచ్చి నోరు తెరిచి విశ్వరూపం చూపుతున్నారు. ఇంతలో తులసమ్మ, అబ్బయ్య భలే చూపుతున్నాడు, అబ్బో అంటూ తన కాలిమడిమను స్వామి నోటికి అడ్డం పెట్టింది. వక్కెమ్మ కోపంతో ఆమెను పక్కకు నెట్టేసింది. అంతటితో విశ్వరూప దర్శనం మధ్యలోనే ముగిసింది. తులసమ్మ కాలు అడ్డం పెట్టడం అంటే ప్రకృతి అడ్డుపడటం కాబోలు. ఒకరోజు రోసిరెడ్డి గొలగమూడి ఆశ్రమంలో పగలే కునికిపాట్లు పడుతున్నాడు. అతని కన్నులు మూతపడి సుమారు 90 కిలోమీటర్ల దూరంలోనున్న వారి గ్రామం కనబడుతుంది. వారి కుటుంబమంతా వర్షంలో తంటాలు పడుతూ నువ్వులు మాసూలు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పచ్చి నిమ్మకాయలు కోసి పోగుపోసి ఉన్నాయి. కొంతసేపటికి ఆ దృశ్యం అంతరించి మేలుకున్నాడు. 3వ నాడు రెడ్డిగారిని చూడాలని వారి చిన్న కుమారుడు గొలగమూడి వచ్చాడు. ఇంటి దగ్గర జరిగిన నువ్వు మాసూలు నిమ్మకాయల కోత గురించి రెడ్డిగారు వివరిస్తూ ప్రశ్నలు వేస్తుంటే, ఈ విషయాలన్నీ మీకెలా తెలిసాయి అని విస్తుబోయాడు వారి కుమారుడు. సద్గురు మహిమంటే ఏమిటో ఆ పిల్లవానికి కొంతైనా అర్థమైందో లేదో. ఒకరోజు రోసిరెడ్డి చేతికి ఒక చెక్క పలకనిచ్చి దానిమీద ఏముందో చూడమన్నారు శ్రీస్వామివారు. అతడు చూచి ఏమీ లేదు స్వామి అన్నాడు. బాగా చూడయ్యా అన్నారు శ్రీస్వామివారు. మరలా జాగ్రత్తగా చూస్తే రోసిరెడ్డికి ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలు చెక్క పలకపై చాలా స్పష్టంగా కనబడినాయి. కొంతసేపు అయిన తర్వాత మరలా కనబడకుండా పోయాయి. వేలూరు రామానాయుడు గారు, వారి కుటుంబంలోని వారందరూ తరచూ శ్రీ స్వామివారిని భక్తితో దర్శించేవారు. ఒకరోజు రాత్రి తల్లి కొడుకులు మంచం మీద మేలుకొనే ఉన్నారు. కుమారునికు శ్రీ స్వామివారి కిరీటం, భుజకీర్తులు ధరించి విష్ణువుగా గుండంలో కూర్చొని దర్శనమిచ్చారు. అతడు ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న వారి తల్లికి ఆ వింత చెప్పి చూడమన్నాడు. కానీ ఆమెకి అక్కడ ఏమీ కనిపించలేదు. శ్రీ స్వామివారు ఆ సమయంలో ఆ గ్రామంలోనే ఉన్నారు. మరుసటి ఉదయం ఆమె శ్రీ స్వామివారిని దర్శించింది. అప్పుడు ఆమెతో శ్రీ స్వామివారు, అమ్మో పైవాళ్ళొచ్చి రాత్రి గుండంలో విడిది చేసిపోయారు అని అమాయకంగా చెప్పారు. రాత్రి తన బిడ్డకు అనుగ్రహించిన దర్శనం నిజమేనని, ఆమెకు ముందటి రాత్రి తనకు లభించిన దర్శనం భ్రాంతి కానీ ఊహగాని కాదని, కేవలం శ్రీ స్వామివారి అనుగ్రహం వలన మాత్రమే లభించిందని అతనికి తెలిసింది. అనంతసాగరం వాస్తవ్యులు చడ్డా వెంకటరెడ్డి గారింటికి శ్రీ స్వామివారు తరచుగా వెళ్ళేవారు. రెడ్డిగారు శ్రీ స్వామివారికి ప్రేమతో ఆతిథ్యమిచ్చేవారు. చాలామంది ఆ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామాల వారు కానీ వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందేవారు. అనేక మంది తమ బాధలు చెప్పుకొని శ్రీ స్వామివారు ప్రసాదించే దారము, వేలిముద్దుల కాగితాలు తీసుకెళ్ళి పవిత్రంగా భద్రపరుచుకునేవారు. ఒకరోజు రెడ్డిగారు, స్వామి అందరూ మీరు చాలా గొప్ప మహాత్ములు అంటారే, మరి నాకేదైనా నిదర్శనం చూపండి అని వినయంగా ప్రార్థించారు. అయ్యా నిదర్శనం చూస్తావా? సరే కళ్ళు మూసుకో అని శ్రీ స్వామివారు రెడ్డిగారి తలపై చేత్తో తాకి కళ్ళు తెరవమన్నారు. చూస్తే కనుచూపు మేర చుట్టూ ఏ ప్రపంచమూ లేదు. చెట్లు, ఇళ్ళు అన్నీ మాయమైనవి. చుట్టుప్రక్కల ఎంత దూరం చూచినా అసంఖ్యాకంగా నీటితో నిండిన గుంటలు, ప్రతి గుంటలోనూ మెడ వరకు నీటిలో మునిగి శ్రీ స్వామివారి తల మాత్రం పైకి కనిపిస్తుంది. కొంతసేపు చూచాక ఆ దృశ్యాన్ని చూడలేక, స్వామి తమరు దైవస్వరూపులు, మీకు ఆది అంతము లేదు, అనంతులు, దయచేసి నాకు మామూలు దృష్టి ప్రసాదించండి అని అలనాడు విశ్వరూపం చూచిన అర్జునుని వలె చేతులెత్తి ప్రార్థించాడు.
మరలా శ్రీ స్వామివారు ఆయన తలపై తాకగానే మామూలు ప్రపంచం గోచరమైంది. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.